దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 2. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశను. ఆదామును వెళ్ళగొట్టి ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆదికాండము 3వ అధ్యాయము 23-24 వచనములు. ఈనాడు అనేక హృదయములు ఆత్మీయ నష్టములో ఉన్నవి. మునుపటి వలె బైబిల్ చదువుటయందు ఆనందము లేదు. మునుపునట్లుగా ప్రార్థన భారము లేదు. వారు పోగొట్టుకుని దానిని తిరిగి పొందుదుమను విశ్వాసము లేని కారణమున కొందరు రహస్యంగాను కొందరు బహిరంగంగాను ఏడ్చుచుందురు. తిరిగి పొందవలనను ఆశ ఉన్నప్పటికీ ఏ విధానమున దానిని పొందగలరో ఎరుగకపోవటచే తిరిగి పొందగలమను నిరీక్షణను కూడా కోల్పోయి ఉన్నారు. వారు ఈ విధంగా తమ హృదయములలో తలంచుచుండవచ్చును. మొదటి ఆనందమును సమాధానమును నేను తిరిగి పొందలేనేమో, లేక మునుపటి వలె తిరిగి దేవుని సేవను నేను చేయలేనేమో. నీవు ఆత్మీయంగా కోల్పోయినది ఏమైనప్పటికీ నీ నష్టము తిరిగి సమకూర్చబడగలదు. అంతకంటే ఎక్కువగా కూడా నీవు సమకూర్చుకొనగలవు. ఆరంభంలో ఆదాము సమస్తమును పోగొట్టుకునెను. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవుడు సమస్తమును తిరిగి సంపాదించుకొనగలిగెను. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడు ఆదామును ఏదెను తోటనందుంచెను. భూమి అంతటికీ రాజుగా చేసి భూమి మీద చేపల మీద పక్షులు జంతువులు సమస్తము మీద అధికారం అనుగ్రహించెను. అయినప్పటికీ 3వ అధ్యాయంలో ఉన్నట్లు దేవుడే ఆదామును ఒక దొంగను తరిమివేయు రీతిని తరిమివేయుటను చూస్తున్నాము. ఆరంభంలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు ఇప్పుడు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి తన హక్కులన్నింటినీ కోల్పోవలసి వచ్చెను. ఎంత గొప్ప నష్టం! దానిని ఎవరునూ విలువ కట్టలేరు. అయితే ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయములలో మొదట దానికంటే ఎంతో ఎక్కువ మహిమకరమైన నూతన సృష్టిని మానవుడు ఏలుటను మనము చూడగలము. ప్రైజ్ ద లార్డ్.